నిన్నగాక మొన్న అంటే మే 3, 2026న విజయవంతంగా ప్రయోగించబడిన మిషన్ దృష్టి అనే ఒక అద్భుతమైన స్పేస్ లాంచ్ గురించి మనం ఈ విశ్లేషణలో మాట్లాడుకోబోతున్నాం. భారతదేశ అంతరిక్ష పరిశోధనల్లో ముఖ్యంగా స్పేస్ ఆటోనమీ సాధించడంలో ఇదొక భారీ ముందడుగు అని చెప్పాలి. ఇది నిజంగా ఒక హైబ్రిడ్ స్పేస్ రెవల్యూషన్. అసలు ఈ మిషన్ వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటి, గ్లోబల్ స్పేస్ మార్కెట్లో ఇది ఎందుకు అంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఈ విశ్లేషణలో మనం ముఖ్యంగా కవర్ చేయబోయే టాపిక్స్ ఇవే. మొదటగా మిషన్ దృష్టి పరిచయం, ఆ తర్వాత ఆప్టోసార్ టెక్నాలజీ, ఎడ్జ్ ఏఐ ఎలా పనిచేస్తుంది, ప్రైవేట్ స్పేస్ సెక్టార్ ఎదుగుదల మరియు దీనివల్ల మనకు కలిగే వ్యూహాత్మక ఉపయోగాలు. సెక్షన్ 1. అసలు మిషన్ దృష్టి కథేంటి? గ్లోబల్ స్పేస్ ఎకానమీలో ఈ ప్రయోగం ఎందుకొక ల్యాండ్ మార్క్ ఈవెంట్ అయిందో తెలుసుకుందాం. దీని వెనుకున్న జర్నీ చాలా ఆసక్తికరం. ఐఐటి మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్ నుండి వచ్చిన గెలాక్సై అనే స్టార్టప్ దీన్ని డెవలప్ చేసింది. నేరుగా రాకెట్ ఎక్కించే ముందు వీరు తమ టెక్నాలజీని ముందుగా డ్రోన్ల ద్వారా సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. ఫైనల్గా కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ బేస్ నుండి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 ద్వారా దీన్ని కక్షలోకి పంపారు. అయితే ఇదొక శాంపిల్ మాత్రమే సుమా. 2030 నాటికల్లా ఇలాంటి 10 ఉపగ్రహాలతో ఒక భారీ కాన్స్టలేషన్ను ఏర్పాటు చేయాలన్నది వాళ్ల లక్ష్యం. ఇప్పుడు ఈ 190 కిలోల బరువు గురించి మాట్లాడుకుందాం. అంటే దాదాపు మన ఇళ్లలో ఉండే ఒక చిన్న ఫ్రిడ్జ్ సైజులో ఉంటుందన్నమాట. మన దేశంలో ఒక ప్రైవేట్ కంపెనీ పంపిన అత్యంత భారీ భూపరిశీలన ఉపగ్రహం అదేనండి, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇదే. దీనిలో ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే అంతరిక్షంలోకి వెళ్ళాక ఒక 3.5 మీటర్ల భారీ డిప్లాయబుల్ యాంటెనా అలా విచ్చుకుంటుంది. దీని ద్వారానే భూమిని అత్యంత నిశితంగా స్కాన్ చేస్తుంది. ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంది గదూ. సరే, ఇక సెక్షన్ 2కి వెళ్దాం. ఆప్టోసార్ టెక్నాలజీ. అసలు ఈ భారీ యంత్రం భూమిని ఎలా చూస్తుందో, దాని వెనుకనున్న మ్యాజిక్ ఏంటో అర్థం చేసుకుందాం. సాధారణంగా శాటిలైట్స్లో 2 రకాల సెన్సార్లు ఉంటాయి. ఒకటి ప్యాసివ్ సెన్సార్లు, అంటే ఎలక్ట్రో ఆప్టికల్ లేదా ఈఓ. ఇవి అచ్చం మన ఫోన్ కెమెరాల్లాంటివే. సూర్యరశ్మి ఉంటేనే కలర్ ఫోటోలు తీయగలవు. మబ్బులున్నా, కరెంటు పోయినట్టు చీకటైనా ఇవి పనికిరావు. రెండూది యాక్టివ్ సెన్సార్లు, అంటే సింథటిక్ అపర్చర్ రాడార్ లేదా ఎస్ఏఆర్. ఇవి సొంతంగా మైక్రోవేవ్ తరంగాలను పంపుతాయి కాబట్టి చీకట్లో అయినా సరే దట్టమైన మబ్బుల్ని చీల్చుకుని మరీ 24 గంటలు చూడగలవు. కాకపోతే ఇవి మనకు రంగుల చిత్రాలను ఇవ్వలేవు. మరి ఈ రెండింటి బెస్ట్ ఫీచర్స్ని కలిపితే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ అదే మిషన్ దృష్టి చేసిన మ్యాజిక్, సింక్ ఫ్యూజ్డ్ ఆప్టోసార్. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి కమర్షియల్ టెక్నాలజీ. అంటే ఈఓ ఇచ్చే ఆప్టికల్ క్లారిటీ, అలాగే మబ్బుల్ని సైతం దాటి చూసే ఎస్ఏఆర్ పవర్, రెండింటినీ ఒకేసారి ఫ్యూజ్ చేసి ఒకే హై రెజల్యూషన్ ఇమేజ్గా ఇస్తుందన్నమాట. దీనికోసం క్లారిటీనిచ్చే ఎక్స్ బ్యాండ్తో పాటు అడవుల్లో చెట్ల ఆకులను సైతం దాటిచూసే ఎల్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీలను ఇది వాడుతుంది. రిజల్ట్ 1.5 మీటర్ల అద్భుతమైన రెజల్యూషన్తో శాస్త్రవేత్తలు వెంటనే అనాలిసిస్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండే డేటా దొరుకుతుంది. నెక్స్ట్ సెక్షన్ 3, ఎడ్జ్ ఏఐ ఇన్ స్పేస్. సరే, ఇంత భారీ డేటాను లాగారో, మరి దాన్ని అంతరిక్షంలోనే ఎలా ప్రాసెస్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. మామూలుగా ఏఐ అంటే డేటాను సేకరించి భూమి మీదున్న క్లౌడ్ సర్వర్లకు పంపి ప్రాసెస్ చేయాలి. కానీ ఎడ్జ్ ఏఐలో అలా కాదు. డేటా ఎక్కడైతే జనరేట్ అవుతుందో అక్కడే ప్రాసెస్ చేయడం, అంటే ఆ శాటిలైట్ లోపలే అనాలిసిస్ జరిగిపోతుందన్నమాట. దీనివల్ల లాభమేంటంటే డేటా కిందికి పంపి మళ్లీ రిజల్ట్ వెనక్కి తీసుకోవడానికి పట్టే టైం, అదేనండి లేటెన్సీ, చాలా వరకు తగ్గిపోతుంది. మరి స్పేస్లో ఇంత కాంప్లెక్స్ కంప్యూటింగ్ ఎలా పాజిబుల్? ఇక్కడే ఎన్విడియా జెట్సన్ ఓరిన్ సిస్టమ్ ఆన్ మోడ్యూల్ ఎంట్రీ ఇస్తుంది. ఇది తక్కువ పవర్ తీసుకుంటూనే స్పేస్లో ఒక పవర్ఫుల్ కాంపాక్ట్ సూపర్ కంప్యూటర్లా పనిచేసి ఆ వేలాది చిత్రాలను క్షణాల్లో విశ్లేషిస్తుంది. ఈ ఎడ్జ్ ఏఐ ఎంత ఎఫిషియెంట్ అంటే, ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వినండి. శాటిలైట్ తీసే ఫోటోల్లో దాదాపు 70% మబ్బుల వల్ల పనికిరాకుండా పోతాయి. ఈ ఆన్బోర్డ్ ఏఐ ఏం చేస్తుందంటే ఆ పనికిరాని డేటాను స్పేస్లోనే గుర్తించి అక్కడే డిలీట్ చేసేస్తుంది. కేవలం ఖచ్చితమైన, మనకు ఉపయోగపడే ఆ 30% డేటాను మాత్రమే కిందికి పంపుతుంది. దీనివల్ల ఎంత బ్యాండ్విడ్త్, ఎంత కమ్యూనికేషన్ ఖర్చు సేవ్ అవుతోందో ఆలోచించండి. ఇట్స్ అ రియల్ గేమ్ చేంజర్. ఇప్పుడు సెక్షన్ 4, ప్రైవేట్ స్పేస్ సెక్టర్.
ఇలాంటి అద్భుతమైన ఆవిష్కరణలు పుట్టుక రావడానికి కారణమైన ఆర్థిక మరియు విధానపరమైన బ్యాక్గ్రౌండ్ ఏంటో గమనిద్దాం. ఈ టెక్నాలజికల్ జంప్ గాలిలోంచి రాలేదు. 2023 ఇండియన్ స్పేస్ పాలసీ ఒక పెద్ద ముందడుగు వేసింది. నాన్ గవర్నమెంట్ సంస్థల్లో అంటే ప్రైవేట్ స్పేస్ కంపెనీల్లో ఏకంగా 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా తలుపులు బార్లా తెరవడం వల్లే మిషన్ దృష్టి లాంటి భారీ ప్రాజెక్టులకు అవసరమైన ఫండ్స్ సులభంగా దొరికాయి. మనం ఒకసారి మన స్పేస్ జర్నీ వెనక్కి తిరిగి చూసుకుంటే 1969లో ఇస్రో ఏర్పాటు, ఆ తర్వాత 1975లో ఆర్యభట్ట లాంచ్ దగ్గర్నుండి ప్రైవేట్ సంస్థలకు పర్మిషన్స్ ఇవ్వడానికి ఇన్స్పేస్ రావడం, అలాగే కమర్షియల్ అవసరాల కోసం NSILని తీసుకురావడం వరకు మనం చాలా ఎదిగాం. విక్రమ్ ఎస్ రాకెట్ దగ్గర్నుంచి ఇప్పుడు ఈ మిషన్ దృష్టి వరకు ఇదంతా ఒక కనెక్టెడ్ హిస్టారికల్ ఎవల్యూషన్. ఇక్కడ గమనించాల్సిన మరో అత్యంత కీలకమైన విషయం NSILతో అగ్రిమెంట్ చేసుకున్న మొట్టమొదటి ప్రైవేట్ శాటిలైట్ ఆపరేటర్గా గ్యాలాక్సీ స్పేస్ చరిత్ర సృష్టించడం. ఒక స్టార్టప్ కంపెనీ ప్రభుత్వ వనరులను వాడుకుంటూ తమ ఖర్చులను తగ్గించుకునే స్థాయికి చేరడం, నిజంగా ఇది మన ప్రైవేట్ స్పేస్ ఎకోసిస్టమ్ సాధించిన అతిపెద్ద సక్సెస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఫైనల్గా సెక్షన్ 5 స్ట్రాటజిక్ అప్లికేషన్స్. అసలిదంతా మనకెందుకు? ఈ ఆన్బోర్డ్ AI, ఈ సెన్సార్ ఫ్యూషన్ ఇవన్నీ నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. దీని రియల్ వరల్డ్ అప్లికేషన్స్ చూస్తే ఆశ్చర్యపోతాం. డిఫెన్స్ విషయానికొస్తే వాతావరణం ఎలా ఉన్నా సరే బార్డర్స్లో 24/7 పక్కాగా నిఘా పెట్టొచ్చు. విపత్తుల సమయంలో భారీ తుఫాన్లు వచ్చి ఆకాశమంతా దట్టమైన మబ్బులున్నా సరే వరద నష్టం ఎక్కడుందో ఖచ్చితంగా అంచనా వేయొచ్చు. ఇక వ్యవసాయంలో పంటల ఆరోగ్యం, భూమిలో తేమ శాతాన్ని కంటిన్యూస్గా ట్రాక్ చెయ్యొచ్చు. అలాగే సముద్రంలో ఆయిల్ స్పిల్స్ జరిగినా లేదా ఎక్కడైనా అడవుల నరికివేత జరుగుతున్నా ఇది ఇట్టే పసిగట్టేస్తుంది. ఈ విశ్లేషణ ముగింపుకు వస్తున్న తరుణంలో ఒకసారి ఈ విషయం ఆలోచించండి. వాళ్లు ప్లాన్ చేసినట్లుగా 2030 కల్లా ఇలాంటివి 10 శాటిలైట్లు స్పేస్లో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. భూమి మీద ఎక్కడ ఏం జరిగినా సరే ఏ సమయంలోనైనా రియల్ టైం డేటా మన చేతిలో ఉంటుంది. ఈ స్థాయిలో డేటా అటానమీ వస్తే అసలు గ్లోబల్ స్పేస్ ఎకానమీ రూపురేఖలు ఎలా మారబోతున్నాయి? భవిష్యత్తులో ఈ టెక్నాలజీ ఇంకెన్ని కొత్త అద్భుతాలకు దారితీస్తుందో మనం వేచి చూడాల్సిందే. ఈ వివరణను ఆశాంతం ఫాలో అయినందుకు ధన్యవాదాలు.